సరే, ఇప్పుడు ఇదే ప్రాసెస్ ప్రకారము ఒక ఫార్ములాను క్రియేట్ చేసుకుందాం. ఓకేనా బేట? చూద్దాం. సమ్ ఆఫ్ m టర్మ్స్ ఆఫ్ an AP అంటే అంక శ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రమును కనుగొనుటాం. అంక శ్రేణిలో మొదటి పదము ఏ. మనం ఇంతకు ముందు ప్రీవియస్ క్లాస్లలో నేర్చుకున్నాం. మరి రెండవ పదం ఏంటిది? a ప్లస్ b. మూడవ పదము a ప్లస్ c. మరి ఎన్నవ పదము a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఒకటి తక్కువ అంతే కదా? సరే, దీన్నే మనం తిరగేసి రాస్తే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, a ప్లస్ n మైనస్ 2 ఇంటూ d. ఆ రకంగా ముందుకు వెళ్తున్న సందర్భంలో బేట ఎట్లా ఉంటుంది? చివరి పదం ఏమొస్తుంది? ఏ వస్తుంది. ఇప్పుడు ఈ పదాలను మనం కలుపుకుంటే a 2a n మైనస్ 1 ఇంటూ d, మళ్ళీ a ప్లస్ d a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే 2a ప్లస్ n మైనస్ d. ఈ రకంగా ఎంత వస్తుంది అంటే n టైమ్స్ సేమ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం రాసుకున్నాం కదా 100 టైమ్స్ అని రాసుకున్నాం. చూడండి, ఆ 100 టైమ్స్ అంటే ఇక్కడ n టైమ్స్ n ఇంటూ ఈ పదం. ఏంటిది ఆ పదము? 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సరే, ఇక్కడ sn మాత్రం పెట్టేసి n/2. సో 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d వచ్చిందా? ఇదే ఫార్ములా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి అనే ప్రయత్నం చేయండి బిడ్డ. ఓకేనా? సరే బేట, ఒకసారి ఒక లెక్క చూద్దాం బేట. దీని మీద ఒక లెక్క చూద్దాం బేట. ఒక అంక శ్రేణిలో మొదటి పదము 10 మరియు మొదటి 14 పదాల మొత్తము 1050 అయినా 20వ పదమును కనుగొనుము అంటున్నాడు. మళ్ళొక్కసారి క్వశ్చన్ను బాగుగా అర్థం చేసుకోవాలి. ఏమిచ్చిండు? వాట్ ఆర్ గివెన్ అండ్ వాట్ ఆర్ ఆస్క్డ్. సరే చూద్దాం. ఒక అంక శ్రేణిలో మొదటి పదము అన్నాడు. ఫస్ట్ a is equal to ఎంత పెట్ట? 10. నెక్స్ట్ S14. ఓకే, S14 is equal to 1050. అంటే దీని అర్థం ఏంటిది? బిడ్డ? S14 అంటే ఈ ఫార్ములా రాయాలి. ఈ ఫార్ములా ఎలా రాస్తారో ఒకసారి చూద్దాం. S14 అంటే Sn is equal to n/2 plus 2a plus n minus 1 into d. ఓకే, ఈ సూత్రాన్ని బ్రాకెట్లో పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. చేసిన తర్వాత ఇక్కడ ఏంటిది? 14 కదా, 14/2 2a 2 into 10 plus 14 minus 1 into d. d మనకి తెలియదు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది అది.
ఓకేనా? సరే చూద్దాం. దీని ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1050. సరే ఇప్పుడు 14/2 అంటే 7. 20 ఆ, less 13D. 13 into D. D. Very good. 13D is equal to 1050. Sorry. 20 plus 13D is equal to 1050 by 7. ఇప్పుడు ఏం చేయాలి? ఏడెక్కంతో కుట్టి వేయాలి. 7 1 7 1 3 మిగులుతాయి. 7 5 35 0 0 అంటే 20 ప్లస్ 13D is equal to 150. సరే ఇది ఇక్కడ వచ్చేసి ఇది మాత్రం is equal to అవతలికి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చేసినప్పుడు 13D is equal to 150 minus 20. 150 minus 20. 13D is equal to 130. 130. D is equal to 130 by 13. 30. So D is equal to ఎంత? 10 వచ్చింది. సో పదాంతరము 10 వచ్చేసి. మరి 10 వచ్చిన తర్వాత తను 20వ పదం కనుక్కోమన్నాడు. అంటే మనం 1వ అభ్యాసంలో కానీ 2వ అభ్యాసంలో కానీ పరిశీలించిన బిడ్డ an is equal to a plus n minus 1 into d. ఇప్పుడు మనకి 20వ పదము అన్నాడు కాబట్టి a20 is equal to a అంటే ఎంత? 10 బిడ్డ ప్లస్ n అంటే ఎంత? మరి d అంటే ఎంత? 10. ఓకేనా? సరే a20 is equal to 10 plus 19 into 10. ఓకేనా? సరే చూద్దాం. 10 plus 190 is equal to 200. ఇది ఏంటిది పెట్టాలి? అంక శ్రేణిలో 20వ పదం తనిచ్చిన అంశంలో. ఓకేనా? సరే